వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ మంచిగా ఉండాలి అనుకుంటే ఫుడ్ కూడా అంతే హెల్దీగా కాస్త టేస్టీగా చేసుకోవాలి. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి రెసిపీస్ బోల్డ్ అని చూపిస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో హెల్దీగా ఉండాలి ఎవ్రీవన్. ఇప్పుడు ఏదైనా డబ్బుతో కొనొచ్చు, కానీ ఒక ఆరోగ్యాన్ని మాత్రం డబ్బుతో కొనలేము. అది మనం చూసుకోవాల్సిందే డెఫినెట్లీ. సో ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఏంటి అంటే కరెక్ట్ 100% బాడీ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఫిజికల్ యాక్టివిటీతో పాటు డైట్ కూడా తీసుకోవాలి. బట్ మెయిన్ రోల్ వచ్చేసి డైట్ అని ఎందుకు అంటామంటే 70% బాడీ ఫంక్షనింగ్ అనేది డిపెండ్ ఆన్ డైట్. ఆ తర్వాత 30% వచ్చేసి మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఉంటుంది. సో అందుకని చెప్పేసి డైట్ వచ్చేసి ఎవ్రీడే మనము క్వాంటిటీ అండ్ అలాగే క్వాలిటీ తప్పకుండా చూస్తూ తీసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ స్వప్న గారు. హాయ్ స్వప్న గారు. హాయ్ లాస్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తుంటాను, ఇంకా సోషల్ యాక్టివిటీ చేస్తుంటాను. టైలరింగ్ ప్రొఫెషనా లేకపోతే మీ ఇంట్లో వరకే చేస్తూ ఉంటారు? అందరికీ చేస్తాను, నాకు ఇష్టం అనమాట. ఓకే, సో ఇంకా ఏం చేస్తుంటారు? నేను న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తుంటానండి. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి? అంటే జనరల్గా ఏ టాపిక్ వాళ్ళు ఇస్తే ఆ టాపిక్ గురించి మేము రాస్తుంటాం జనరల్గా. వావ్, సూపర్ అనమాట. సో నుంచి లిస్టే ఉంది. నువ్వేం చేస్తావు పల్లవి అంటే న్యూట్రిషనిస్ట్, నేనేం చేస్తానంటే యాంకర్, కానీ ఈవిడ లిస్ట్ చెప్పేసింది అనమాట. మరి ఇవాళ మా కోసం ఏ రెసిపీ చేస్తున్నారు? నేను నూడిల్స్ చేస్తున్నాను. ఓకే, ఏ నూడిల్స్ అంటే కాంబినేషన్ ఏదైనా ఉందా? బ్రోకోలీ బేబీకార్న్ చేస్తున్నాను అనమాట కాంబినేషన్లో. వావ్, బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ సూపర్ కాంబినేషన్, అంతే కదా? ఇప్పుడు బ్రాకలీ అందరూ కూడా ఇష్టం లేకపోయినా సరే దాన్ని బాయిల్ చేసుకొని తీసుకుంటూ ఉన్నారు. సో ఎనీవే నూడిల్స్తో మిక్స్ చేస్తే చాలా హ్యాపీగా తీసుకుంటారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ లాస్య, ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చాను. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఎస్, ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రోకలీ అండ్ బేబీకార్న్ వెరీ హెల్దీ అనమాట. ఆ కాంబినేషన్లో నూడిల్స్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, అల్లం ముక్కలు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? వెల్లుల్లి. ఓకే, తర్వాత ఉల్లికాడలు. సో చక్కగా సన్నగా తరిగి తీసుకొచ్చారు. నూడిల్స్ కదా, సో చైనీస్ స్టైల్ ఉండాలి. నెక్స్ట్ ఉడికించిన బ్రోకోలీ. వావ్, సో ఆల్రెడీ ఉడికించేసారు కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా ఉడికించిన బేబీకార్న్స్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అత్తగారు, మాకు 2 అబ్బాయిలు, ఒక పాపకు మ్యారేజ్ అయింది. ఓకే, సో అంత పెద్ద కూతురుందా? పెళ్ళైన కూతురుందా? సో ఎవరు యూత్ యంగ్ అనమాట. అయితే చిన్నప్పుడే పెళ్లి చేశారు కదా మీకు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు రియల్ ఎస్టేట్లో చేస్తుంటారు. సో నెక్స్ట్ ఏం వేస్తారు మరి? పెప్పర్. ఓకే, సో కొంచెం మిరియాల పొడి అన్నమాట. కొంచెమే. ఓకే, ఎందుకంటే ఎలాగో మనము కారం ఏం వేయట్లేదు కాబట్టి మిరియాల పొడి సరిపోతుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ కొంచెం దీనికి తగినంత సాల్ట్. తర్వాత వెనిగర్. స్పూన్. సోయా సాస్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ వెనిగర్, ఈ సోయా సాస్ వేసిన తర్వాతే మనకు చైనీస్ అనే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. పర్ఫెక్ట్. మనం ఇంట్లో ఎన్ని రెసిపీస్ చేసినా పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా ఎమ్మిగా తింటారు. ఓకే, సో నెక్స్ట్ నూడిల్స్ వేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నూడిల్స్ అనగానే మైదాతో చేస్తూ ఉంటాం కదా, సో మీరు ఏ నూడిల్స్ తీసుకొచ్చారు? నేను మిల్లెట్స్ నూడిల్స్ తీసుకొని వచ్చానండి. ఇవి అయితే హెల్దీగా ఉంటుంది అనేసి. సూపర్, పర్ఫెక్ట్. అయితే ఇంకా సో టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ అనమాట. పర్ఫెక్ట్.
సో మంచి కాంబినేషన్ అయితే చేశారు ఇన్ హెల్దీ వే అన్నమాట. సో మీ పిల్లలు ఎక్కువగా ఏది ఇష్టపడుతూ ఉంటారు? మంచూరియా. ఓకే, సో చైనీస్ స్టైల్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. మరి హెల్దీగా చేస్తూ ఉంటారు? హెల్దీగానే చేస్తాం. సో ఇందులో ఒకవేళ కావాలి మరి కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకున్న వాళ్ళు కొద్దిగా మనము సోయా సాస్ ఆల్రెడీ వేసాం, టొమాటో సాస్ వేస్తే సరిపోద్ది అనమాట. అవునండి. ఇష్టపడిన వాళ్ళు కొంచెం ఆ టొమాటో కెచప్ వేస్తే కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను ఇంట్లో ఆల్ వెరైటీస్ చేస్తుంటాను, అన్ని రకాలు చేస్తాను. ఓకే, అన్ని ఇష్టంగా తింటారు పిల్లలు. సో రెస్టారెంట్ స్టైల్ అంతా చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఎందుకు ఇష్టంగా తినకుండా ఉంటారు చెప్పండి. ఓకే స్వప్న గారు, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కదా, సో ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఓకే చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇంకా గార్నిషింగ్ ఏదో తీసుకొచ్చినట్టున్నారు, కొంచెం ఉల్లికాడలు. పర్ఫెక్ట్. లాస్ట్ ఇయర్ నూడిల్స్ రెడీ. ఓకే, బ్రోకలీ బేబీ కార్న్ నూడిల్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ బేబీ కార్న్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బేబీ కార్న్ 1 కప్పు, మిల్లెట్ నూడిల్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. బ్రోకలీ బేబీ కార్న్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన బేబీ కార్న్ వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, వెనిగర్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిల్లెట్ నూడిల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రోకలీ బేబీ కార్న్ నూడిల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో ఎక్కువ ఏమి అంటే హడావిడి లేకుండా చక్కగా బేబీ కార్న్ అండ్ తర్వాత బ్రోకలీ ఆ కాంబినేషన్ బాగుంది. అండ్ పెప్పర్ వేసాము. సో ఇందాక మీరు అన్నట్టు స్పైసెస్ ఏం వేయట్లేదు కాబట్టి మనం పెప్పర్ యూస్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు టొమాటో కెచప్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇలా కూడా చాలా బాగుంది. ఇది డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంది కూడా. సో మీకు ఎలా అనిపించింది? సో చాలా బ్యాలెన్స్గా అనిపించింది, ఎందుకంటే ఎక్కువగా స్పైసెస్ మీరు చెప్పినట్టు స్పైసెస్ కానీ సాసెస్ కానీ అదంతా కూడా ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో మంచి రెసిపీని పరిచయం చేశారు స్వప్న గారు ఇవాళ మా కోసం అండ్ ఈటీవీ లైఫ్ వ్యూవర్స్ కోసం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్ అండి. బాయ్ లాస్యా. బాయ్. సో స్వప్న గారు అయితే ఎక్సలెంట్గా చేశారు నూడిల్స్. చాలా అంటే సెటిల్డ్గా ఉందన్నమాట, అందరికీ నచ్చుతుంది. సో నీ రెసిపీ ఏంటి నెక్స్ట్? సో నెక్స్ట్ నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ. వావ్, సో దీన్ని మించినట్టు స్నాక్స్ చేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. యా, ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. స్ప్రౌట్స్, ఓట్స్, వావ్, మంచి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చాను. పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక చోట చూసినట్టుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి ప్రాసెస్. ఓకే, సో ముందుగా మనం ఓట్స్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, స్ప్రౌట్స్ కూడానా లేకపోతే ఓన్లీ? ఫస్ట్ ఓట్స్ పడదాం, ఆ తర్వాత స్ప్రౌట్స్ కూడా సపరేట్గా పట్టేద్దాం. పర్ఫెక్ట్ గా ఓట్స్ చక్కగా మిక్సీ పట్టేసుకున్నాము. నెక్స్ట్ స్ప్రౌట్స్ కదా. యా, ఇది మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకొని స్ప్రౌట్స్ కూడా పట్టేద్దాం. ఇప్పుడు ఇంకా స్ప్రౌట్స్ కూడా
ఓకే, ఇది కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్. సో ఇంత హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనము క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చా? యా, ఎక్కువైనా పర్వాలేదు. మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో సూపర్ అయితే. అవును, లైట్ బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని ప్రిఫర్ చేసి ఇంకా దీంతో పాటు ఏదైనా జ్యూస్. ఓకే, ఇంకొక స్పూన్. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, నెక్స్ట్ వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా జీరా పౌడర్, ఆ తర్వాత ఆమ్చూర్, ఆ తర్వాత చాట్ మసాలా కూడా. ఓకే, సో ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ మిక్స్ చేసేసిన తర్వాత చూద్దాం. సో టిక్కీ కాబట్టి కొంచెం థిక్గానే ఉండాలి, అతుక్కోవాలి కాబట్టి బాండింగ్ అవ్వాలి. సో ఇంకా చక్కగా మిక్స్ చేసేస్తాను. అంతలోపు మీరు స్టవ్ కూడా ఆన్ చేసేయండి. యా, కొద్దిగా వెన్న వేస్తున్నాను. ఓకే, సో కొంచెం వెన్న చెట్లు. సో యూజువల్గా టిక్కీ అనగానే మనము డీప్ ఫ్రై అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటాం, అలా కాకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఎలాగో మనము స్ప్రౌట్స్ అలానే పచ్చిగా తినేస్తుంటాము, ఓట్స్ కూడా జస్ట్ వాటర్లో వేసుకోగానే అది చక్కగా బాయిల్ అయిపోతుంది. సో మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. అవును, సో ఓట్స్ అండ్ స్ప్రౌట్స్ ఎవ్రీడే అందరి డైట్లో ఉంటుంది ఇప్పుడు. బట్ ఏంటి అంటే కొంచెం ఇష్టం లేకపోయినా వాళ్ళు తినేస్తున్నారు స్ప్రౌట్స్ని. సో అలా కాకుండా ఇలా మనం మిక్స్ చేయొచ్చు. సో చక్కగా 4, ఇద్దరికి 2 హ్యాపీగా తినేచ్చు మనం యాక్చువల్లీ. ఎందుకంటే లైట్ వెయిట్ అండ్ లైట్ ఫుడ్ కాబట్టి యాక్చువల్లీ. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఏ టైంలో మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు కదా? యా, స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఎవరికైతే లంచ్ లేట్గా అవుతుంది అనుకునే వాళ్ళు మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనం యాడ్ చేసిన ఫైబర్ అండ్ స్ప్రౌట్స్ 2 కూడా మనకు ఫైబర్ రిచ్. సో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే ఆకలి అనేది చాలా త్వరగా అవ్వదు. సో వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ ఇది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నాము, చక్కగా క్రిస్పీగా అనిపిస్తుంది. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో వెన్నతో కాల్చుకున్న కాబట్టి మంచి అరోమా వస్తుంది అనమాట. అవును. ఓకే లాస్య, టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1.5 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఓట్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్. స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్ స్ప్రౌట్స్ మిక్సీ పట్టి ఉంచాలి. ఒక బౌల్లో ఓట్స్ పొడి, స్ప్రౌట్స్ పేస్ట్, తరిగిన ఉల్లికాడలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో టిక్కీలా ఒత్తుకోవాలి. ఆపై పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. మంచి కాంబినేషను. అండ్ ఓట్స్ ఏదైతే వేసామో మనం కొంచెం టేస్టీగా చేసుకున్నాము. ఓట్స్ అండ్ స్ప్రౌట్స్ అయితే పర్ఫెక్ట్, అందరికీ ఇష్టమైన టేస్ట్ స్ప్రౌట్స్ది. అలానే తినేస్తుంటారు. కొంచెం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి, ఎస్పెషల్లీ ఆమ్చూర్ యాడ్ చేసాం, చాట్ మసాలా యాడ్ చేసాం, పర్ఫెక్ట్ స్నాక్. సో స్ప్రౌట్స్ అండ్ ఓట్స్ రెండు కూడా మనకి ఎక్కువగా టేస్ట్ ఉండదు, బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసి మంచి స్నాక్ ఐటమ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ నూడిల్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ టిక్కాస్ కూడా ఇవాళ సూపర్బ్ రెసిపీస్ యాక్చువల్లీ. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రాక్లీ అండ్ బేబీకార్న్ నూడిల్స్. సో బ్రాక్లీలో మనకు ఫోలేట్, వైటమిన్ కే అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్స్ని తక్కువ చేస్తుంది. దాంతోపాటు క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ బేబీకార్న్లో కూడా మనకు ఫోలేట్ అండ్ వైటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. నూడిల్స్ వచ్చేసి మిల్లెట్స్ నూడిల్స్ యూస్ చేస్తాం కాబట్టి ఇందులో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనము ఏ టైంలో అయినా యూస్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ. స్ప్రౌట్స్ మనము జర్మినేషన్ చేస్తాం కాబట్టి అందులో మనకు న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. ఇందులో వైటమిన్స్, ఫైబర్తో పాటు మనకు మినరల్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బాడీని క్లెన్స్ చేస్తుంది అండ్ బాడీకి కూడా మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది, వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా మనకు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఇన్ఫెక్షన్స్ త్వరగా రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ డైజెషన్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు మనకు ఓట్స్లో కూడా మంచి ఫైబర్. ఎవరికైతే ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్స్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎవ్రీడే ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ని తక్కువ చేయడంలో ఉపయోగపడుతుంది. షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఓట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో నాకు అన్నిటికంటే టేస్ట్, హెల్త్ వైజ్ కూడా బాగున్నాయి. అన్నిటికంటే నచ్చిందంటే చాలా త్వరగా అయిపోతాయి అనమాట రెండు రెసిపీస్. వెరీ క్విక్ అండ్ వర్కింగ్ విమెన్స్కి ఎస్పెషల్లీ మంచి రెసిపీస్ ఇవి. అవును. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.